ఈరోజు మనము 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. భారత ఎన్నికల సంఘం ఏర్పడి సుమారుగా 70 సంవత్సరాలు అయింది. అదేవిధంగా భారత ఎన్నికల సంఘం యొక్క ఆవిర్భవించినటువంటి జనవరి 25వ తేదీని మన జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ సంబంధిత BLO ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరపడం జరిగింది. మన మండలంలో కూడా అన్ని PSల్లోనూ అన్ని పోలింగ్ బూత్ల్లోనూ PLOలందరూ కూడా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని చక్కగా జరపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తవనంపల్లి మండల హెడ్ క్వార్టర్స్లో ప్రభుత్వ పాఠశాల తవనంపల్లి మరియు మండల అధికారులందరి సహాయ సహకారాలతో నిన్ననే ముగించినటువంటి ముగ్గుల పోటీలు మరియు వక్తృత్వ పోటీల్లో గెలుపొందినటువంటి వారికి బహుమతులు, అదేవిధంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ముఖ్య నిర్వహణ అధికారి వారి సందేశాన్ని చదివి వినిపించడము, ప్రతిజ్ఞ తీసుకోవడము, అదేవిధంగా ర్యాలీ మరియు మానవహారాలు ఏర్పాట్లు చేసి చక్కగా నిర్వహించడం జరిగింది. కావున ఈ సందర్భంగా నేను మండల ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ ఒక్క ఓటరు కూడా వదిలిపోకూడదు, ఓటరుగా నమోదు కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా జరిపేటటువంటి ఈ భారత జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని చక్కగా ప్రజలందరూ కూడా వినియోగించుకొని, అందులో భాగంగా ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితుల్లోనూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఓటుని నమోదు చేసుకొని, అదేవిధంగా మంచి ఓటర్ జాబితాని తయారు చేసుకొని వాటి యొక్క వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇటీవల జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సందర్భం వచ్చింది. అదేంటంటే, ఈ ఎన్నికల్లో 65% మహిళలు వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మహిళా ఓటర్లు ముఖ్యమైనటువంటి భూమిక పోషించే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మహిళా ఓటర్లు అందరూ కూడా మిగిలిన ఓటర్లందరినీ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేదానికి ఉత్సాహపరిచి వారిని అందరినీ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.